పాకిస్తాన్ పేరుకు ఇది ప్రజాస్వామ్య దేశమే. కానీ ఇక్కడ సైన్యమే రాజ్యమేలుతుంటుంది. ఇక్కడ ప్రజల ఓటు కంటే సైనికుడి బూటుకే పవర్ ఎక్కువ. గడిచిన 7 దశాబ్దాల్లో అక్కడ ఏ ఒక్క ప్రధాని కూడా తమ 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేకపోయారు. ప్రజాస్వామ్య బలం కంటే తుపాకీ గుండు బలమే అక్కడ రాజ్యాన్ని శాసిస్తోంది. జుల్ఫికర్ అలీ భుట్టో ఉరికొయ్య నుంచి బెనజీర్ భుట్టో హత్య వరకు, నవాజ్ షరీఫ్ బహిష్కరణ నుంచి నేటి అసీం మునీర్ ఆధిపత్యం వరకు అక్కడంతా ఒక ప్రజాస్వామ్య రక్త చరిత్ర. అసలు పాకిస్తాన్లో సైన్యం ఎందుకంత పవర్ఫుల్? ఇప్పుడు ఆ దేశాన్ని శాసిస్తున్న అసీం మునీర్ ఎవరు? అమెరికా అండతో ఆయన వేస్తున్న స్కెచ్ ఏంటి? ఈ కథనంలో చూద్దాం. ఇస్లామాబాద్లోని పార్లమెంట్ భవనం కేవలం ఒక డ్రామా స్టేజ్ మాత్రమే. అసలైన స్క్రిప్ట్ రాసేది, డైరెక్షన్ చేసేది, ఆఖరికి ఆ స్టేజ్ మీద లైట్లు ఆపేసేది కూడా రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్సే. 77 ఏళ్ల చరిత్రలో దాదాపు 33 ఏళ్లు సైన్యం డైరెక్ట్గా పాలించింది. మిగతా కాలంలో తోలుబొమ్మలాట ఆడించింది. 1971 యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలయ్యాక సైన్యం పరువు పోయింది. ఆ సమయంలో ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న నాయకుడు జుల్ఫికర్ అలీ భుట్టో. పాకిస్తాన్కు అణుశక్తిని అందించింది ఆయనే. కానీ భుట్టో సైన్యంపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించారు. సైన్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూశారు. అదే ఆయన చేసిన తప్పు. ఆయన నమ్మి ప్రమోషన్ ఇచ్చిన జనరల్ జియా ఉల్ హక్ ఆయనకే వెన్నుపోటు పొడిచాడు. 1977లో ఆపరేషన్ ఫెయిర్ ప్లే పేరుతో జియా సైనిక తిరుగుబాటు చేశారు. కేవలం ప్రభుత్వాన్ని కూలదోయడమే కాదు, భుట్టో బతికుంటే తనకు ముప్పు అని జియాకు తెలుసు. అందుకే ఒక రాజకీయ హత్య కేసును తిరగదోడి న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసి 1979లో భుట్టోని ఉరి తీయించారు. దీనిని ప్రపంచం జ్యుడిషియల్ మర్డర్గా పిలుస్తుంది. అక్కడితో పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థమే మారిపోయింది. జియా విమాన ప్రమాదంలో చనిపోయాక 1988లో బెనజీర్ భుట్టో రూపంలో ప్రజాస్వామ్యం మళ్లీ చిగురించింది. కానీ సైన్యం ఊరుకోలేదు. ఆమెను ఓడించడానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏకంగా రాజకీయాల్లోకి దిగింది. నవాజ్ షరీఫ్ నాయకత్వంలో ఐజేఐ అనే కూటమిని సైన్యమే స్వయంగా ఏర్పాటు చేసింది. 90వ దశకం అంతా ఒక మ్యూజికల్ చైర్ ఆటలాగా సాగిపోయింది. ఒకసారి బెనజీర్, మరోసారి నవాజ్ ఎవరిని 2-3 ఏళ్లకు మించి పాలించనివ్వలేదు. ఎవరు సైన్యానికి ఎదురు తిరిగితే వాళ్లపై అవినీతి ముద్ర వేసి ఇంటికి పంపేవారు. చివరకు 3 సార్లు ప్రధానమంత్రి అయిన నవాజ్ షరీఫ్ కథ కూడా ఇందుకు భిన్నం కాదు. 1999లో కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషర్రఫ్ను తొలగించడానికి నవాజ్ షరీఫ్ ప్రయత్నించారు. దీంతో ముషర్రఫ్ ఏకంగా దేశాన్నే ఆక్రమించుకున్నాడు. నవాజ్ను జైల్లో పెట్టి ఆ తర్వాత సౌదీ అరేబియాకు పార్సిల్ చేశారు. తండ్రి బాటలో నడిచిన బెనజీర్ భుట్టోది కూడా అదే విషాదం. ముస్లిం దేశాల్లో తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన ఆమెను సైన్యం ఎప్పుడూ ప్రశాంతంగా పాలించనివ్వలేదు. చివరకు 2007లో ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన బెనజీర్ భుట్టోను రావల్పిండిలో దారుణంగా హత్య చేశారు. ఆ హత్య జరిగిన ప్రదేశాన్ని వెంటనే కడిగేశారు. సాక్ష్యాలు లేకుండా చేశారు. అదొక పక్కా మర్డర్ ప్లాన్ అని అందరికీ తెలుసు. కానీ ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. సైన్యం కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. ఆ నెత్తుటి మరకలు ఇప్పటికీ పాకిస్తాన్ చరిత్రలో మాసిపోలేదు. విచిత్రం ఏంటంటే దశాబ్దం పాటు పాకిస్తాన్ను ఏకఛత్రాధిపత్యంతో పాలించిన ముషర్రఫ్ చివరకు సొంత దేశంలో ఉండలేక దుబాయ్లో తలదాచుకోవాల్సి వచ్చింది. పులి మీద స్వారీ చేయడం అంటే ఇదే. సైన్యం అధికారం ఎవరికి శాశ్వతం కాదని ముషర్రఫ్ పతనమే నిరూపించింది. తనకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని భావించిన ముషర్రఫ్ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తిఖార్ చౌదరిని పదవి నుంచి తొలగించారు. అమెరికా అండతో సొంత మతస్థులనే ముషర్రఫ్ మట్టు పెడుతున్నారని భావించి ఆయనకు వ్యతిరేకంగా టీటీపీ అనే ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. భుట్టోపై కాల్పులకు ముషర్రఫే బాధ్యుడనే ఆరోపణలున్నాయి. ప్రజాగ్రహానికి తలొక్కిన ముషర్రఫ్ చివరకు 2008లో ఎన్నికలు జరిపించాడు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోయింది. దీంతో పదవికి రాజీనామా చేసి భయంతో మొదట లండన్కు, ఆ తర్వాత దుబాయ్కి పారిపోయాడు. చివరకు ప్రవాసంలోనే అనారోగ్యంతో చనిపోయాడు. నవాజ్ షరీఫ్, భుట్టో కుటుంబాలు సైన్యానికి తలనొప్పిగా మారడంతో 2018లో ఆర్మీ ఒక కొత్త ప్రయోగానికి తెరలేపింది. అదే ప్రాజెక్ట్ ఇమ్రాన్ ఖాన్. అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా ఇమ్రాన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. దీన్ని హైబ్రిడ్ రెజీమ్ అన్నారు. అంటే డ్రైవింగ్ సీట్లో ఇమ్రాన్ ఉంటాడు, కానీ స్టీరింగు, బ్రేకులు మాత్రం ఆర్మీ చేతిలో ఉంటాయి. కానీ ఇమ్రాన్ ఖాన్ ఆ పరిధిని దాటడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా ఐఎస్ఐ చీఫ్ నియామకం విషయంలో ఆర్మీ చీఫ్ బజ్వాతో గొడవ పడ్డాడు. పాకిస్తాన్ చరిత్రలో ఆర్మీ చీఫ్కు ఎదురెళ్లి ఎవరూ బతికి బట్ట కట్టలేదు. ఫలితం అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ గద్దె దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయనపై కాల్పులు జరిగాయి. ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇక్కడే మనం ప్రస్తుత ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పటిదాకా వచ్చిన ఆర్మీ చీఫ్ల కంటే ఈయన చాలా డేంజర్.
అసీం మునీర్ గతంలో ఐఎస్ఐ చీఫ్గా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ అవినీతిని ఎత్తి చూపారు. అందుకే ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో మునీర్ను ఆ పదవి నుంచి పీకేశారు. ఆ పగ మునీర్ మనసులో అలాగే ఉంది. విధి విచిత్రం, ఇమ్రాన్ తొలగించిన వ్యక్తే ఇప్పుడు పాకిస్తాన్కు బాస్ అయ్యాడు. మే 9న ఇమ్రాన్ అరెస్ట్ తర్వాత పాకిస్తాన్లో జరిగిన అల్లర్లను అడ్డం పెట్టుకుని మునీర్ తన పవర్ను 10ంతలు పెంచుకున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ జోలికి వస్తే వాళ్ళ అంతు చూస్తామని బహిరంగంగా హెచ్చరించాడు. ఇప్పుడు పాకిస్తాన్లో నడుస్తున్నది అప్రకటిత సైనిక పాలన. మునీర్ కేవలం సైన్యాన్ని మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థను కూడా తన చేతుల్లోకి తీసుకున్నారు. స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ SIFC పేరుతో ఒక కౌన్సిల్ పెట్టి దేశంలోని వ్యవసాయం, గనులు, IT ఇలా అన్ని ఆర్మీ కంట్రోల్లోకి తెచ్చారు. అంటే పాకిస్తాన్ను ఇప్పుడు నడిపేది ప్రధాని షహబాజ్ షరీఫ్ కాదు, CEO అసీం మునీర్. మునీర్కు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని చాలా మందికి అనుమానం ఉండొచ్చు. కానీ దీనికి సమాధానం అమెరికా. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను కంట్రోల్ చేయాలన్నా, ఇరాన్ను దారికి తెచ్చుకోవాలన్నా, ఉక్రెయిన్కు ఆయుధాలు సీక్రెట్గా పంపాలన్నా అమెరికాకు పాకిస్తాన్ ఆర్మీనే నమ్మకమైన నేస్తం. ప్రజాస్వామ్యం చచ్చినా పర్లేదు, మాకు మాత్రం అక్కడ స్టెబిలిటీ కావాలి, మా పని జరగాలి అనేది అమెరికా పాలసీగా కనిపిస్తోంది. అందుకే అసీం మునీర్ ఏకపక్ష నిర్ణయాలకు వైట్ హౌస్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంది. పాకిస్తాన్లో ముఖాలు మారుతున్నాయి, కానీ ముసుగు మాత్రం మారడం లేదు. అదే సైన్యం అనే ముసుగు. ఎన్నికలు జరుగుతాయి, ప్రభుత్వాలు ఏర్పడతాయి, కానీ రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో రాసిన స్క్రిప్ట్ ప్రకారమే అక్కడ పాలన సాగుతుంది. అసీం మునీర్ ఇప్పుడు అత్యంత శక్తివంతుడు కావచ్చు, కానీ చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. ముషరఫ్ లాంటి వాళ్లే నిలబడలేకపోయారు. మరి మునీర్ రక్త చరిత్ర ఎన్నాళ్లు సాగుతుంది? పాకిస్తాన్ ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యం ఎప్పుడు దక్కుతుంది అనేది $1 మిలియన్ ప్రశ్న.